హలో ఎవ్రీవన్, మరొక షార్ట్ తోటి మీ ముందుకైతే వచ్చేసారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానంని అయితే తరించిన తర్వాత ఇంకా మనం వెళ్ళాలి అనుకున్నాము నీలోఫర్ కేవ్కి. చాలా అంటే చాలా డేస్ నుంచి మా హస్బెండ్ అడుగుతూ ఉన్నాడన్నమాట నీలోఫర్ కేవ్కి వెళ్ళాలి అని. సో ఈ మధ్య చాలా తక్కువైంది కదా మనం హైదరాబాద్కి కూడా వెళ్ళడం. రీసెంట్గా అయితే ఇంకొకటి కూడా బ్రాంచ్ని అయితే స్టార్ట్ చేశారు కదా, సో వెళ్ళాలి అని ఇంకా కంకణం అయితే కట్టుకున్నాడు అన్నమాట. సో చూడండి ఆ హ్యాపీనెస్. ఆ నీలోఫర్ కేఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్నైతే ఒక ఫోటో తీయండి అని డిమాండ్ చేశాడన్నమాట. సో తర్వాత మన ఇద్దరం దిగుదాము, ఫస్ట్ అయితే తను మాత్రమే దిగాలి, తర్వాత గుర్తుకొచ్చాను నేను అనమాట. మన ఇద్దరం ఒక ఫోటో దిగుదాము అని అన్నాడు. సో నేనేమనుకున్నానంటే నీలోఫర్ కేఫ్ మలై బన్ టీ మాత్రమే ఉంటుంది అని అనుకున్నాను. సో ఇక్కడైతే కేక్స్ కానివ్వండి, బన్స్ డిఫరెన్స్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, చాలా రకాలైతే ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోయాను. అండ్ దట్ ఫుడ్ కూడా ఉందన్నమాట. సో కింద అంతా కూడా నిలబడి తినాలి, పైన అయితే కూర్చొని తినడం. వెళ్ళాము సాటర్డే, మేము వెళ్ళిన డే ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది. దట్ 6 to 8, ఇంకా ఆ టైం అయితే చెప్పాల్సిన పనే లేదు కదా, అది జస్ట్ స్నాక్స్ టైం కదా. సో ఇలా బన్ అయితే తీసేసుకున్నాం. మేము వచ్చేసేసి 6 మెంబర్స్ మేము ఉన్నాము. సో అందుకు వచ్చేసేసి మన కప్స్లో కాకుండా యూజ్ అండ్ త్రో వాటిలో అయితే తీసుకొని వచ్చాను. లోపలైతే చాలా క్రౌడ్ ఉందండి, బయట అయితే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఫుల్ జనాలు ఎక్కువ అయ్యేసరికి లోపల కొంచెం క్లమ్జీగా, కొంచెము సఫకేషన్గా అయితే అనిపించింది. బయట సీనరీ బాగుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంది. ఇలా నిలబడి తినాలి ఓకే, కానీ ఆ బన్కి ఆ చాయ్కి ఆ ప్లేస్ అయితే సరిపోతుంది అనమాట. మనం ఫుడ్ తీసుకోవటం లేదు కదా. సో బయటకి అయితే వచ్చేసేసాం మేము. ఆ బయట సీనరీ కూడా ఎంజాయ్ చేయాలి కదా. లోపల వచ్చేసేసి యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా బయటకి అయితే వచ్చేసేసాము. చక్కగా టీ తాగుతున్నాం. ఫస్ట్ టీని సిప్ చేయి మలై బన్ తోటి తిన్నాము అంటే టీ టేస్ట్ పోతుంది అని మా హస్బెండ్ అనమాట. సో బయట చూడండి ఆ గ్రీనరీ చూస్తూ హ్యాపీగా అయితే ఫస్ట్ ఒక 2 సిప్పులు అయితే టీ తాగాను, చాలా బాగుంది. తర్వాత అక్కడ పౌడర్ కూడా అమ్ముతున్నారు, నీలోఫర్ కేఫ్ పౌడర్స్, టీ పౌడర్స్ అమ్ముతున్నారు, అది కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా టీ తాగి బంద్ తిన్నాం. ఇంకా అప్పటికే ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు. సరే ఇలా కూర్చుందాము అని అంటే మా ధీరు వచ్చేసేసి మమ్మల్ని ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నాడనమాట. సో మేమైతే చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి నీలోఫర్ కేఫ్కి అయితే మా హస్బెండ్ని పిలుచుకొని అయితే వెళ్ళిపోయాం. తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేసామన్నమాట. సబ్స్క్రైబ్ చంద్రగిరి గ్రీష్మశ్రీ వ్లాగ్స్.